ఒక్కసారి సగ్గుబియ్యం పాయసం ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు. ప్రాసెస్ చూసేద్దాం రండి. దానికోసం కొంచెం నెయ్యి తీసుకుని ఇలా కిస్మిస్లు జీడిపప్పులు వేయించి తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నీట్గా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేసి ఒక 2 మినిట్ అలా ఫ్రై చేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నాను నేనైతే. అదే క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకు బెల్లం తీసుకుని దీన్ని కరిగించేసుకుందాం. దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా కరిగించిన బెల్లాన్ని వడకట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కప్తో 1/2 కప్ వరకు షుగర్ కూడా తీసుకున్నాను. చాలా సింపుల్గా చేయొచ్చు, సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మన సగ్గుబియ్య పాయసం రెడీ. ఒక పావు గంటలో దీన్ని రెడీ చేసేయచ్చండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకుంటే మన పాయసం రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే చిన్న